మా గురువుగారి పాదపద్మములకు భక్తితో ప్రణమిల్లుచు ఇప్పుడు నా గ్రంథ పఠనం అనే ఎపిసోడ్లో ఈ ఛానల్లో ఒక పుస్తకము చదవడం జరుగుతుంది. ఇది నేను చాలా రోజులుగా చదవాలి అనుకున్నాను, కానీ అనుకోకుండా నాకు చాలా కావాల్సిన వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ఈ టాపిక్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు నేను తప్పకుండా పంపిస్తాను, నువ్వు చదివి నీ ఛానల్లో ఏర్పాటు చెయ్యని తను అసలు అడగకముందే నాకు పుస్తకం పంపించింది. నా ఛానల్ తరపున ఆమెకు చాలా చాలా ధన్యవాదాలు. ఆమె పేరు రమాదేవి అనమాట. నాకు చాలా ముఖ్యమైన స్నేహితురాలు. అంటే స్నేహితురాలు అంటే అది మామూలుగా మన మాటలలో చెప్పలేనిది ఉంది అనమాట. ఆవిడ ద్వారా నేను ఈ పుస్తకం అందుకున్నాను. ఇది నాకు శక్తిని ప్రసాదించమని నా ఛానల్లో ఏర్పాటు చేయడానికి నాకు శక్తిని ప్రసాదించమని నా గురువుగారిని వేడుకుంటూ ఆయన పాద పద్మాలకు నమస్కరిస్తూ మొదలు పెడుతున్నాను. ఈ పుస్తకం పేరు అష్టావక్ర గీత. ఇది మామూలుగా అయితే మనం భగవద్గీత చదివిన తర్వాత మాత్రమే మనకు అర్థమవుతుంది. భగవద్గీత చదవడం అంటే అది ఒక్కసారితో అయ్యేది కాదు. ఎంతో కొంత మాత్రం సన్నా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ అష్టావక్ర గీత అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మనం ఎంతో జ్ఞానం ఉన్నాము అనుకుంటాము, కానీ ఆ జ్ఞాన స్థితికి చేరిన తర్వాత కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఇందులో ఉన్నాయన్నమాట. ఇందులో జనకుడు బ్రహ్మజ్ఞాని కదా, బ్రహ్మజ్ఞాని అంటాం కదా, ఆయనకే తెలియని విషయాలు కొన్ని అష్టావక్ర గీతలో అష్టావక్ర గురువు గారు ఆయనకు బోధిస్తున్నారనమాట. ఇది నాకు చేతనైనంత వరకు నేను ఇందులో చదవగలను. ఇది ఎలాగంటే నేను షార్ట్ల ద్వారా ఓన్లీ శ్లోకము మీనింగ్ పెడతాను. పూర్తి ఎపిసోడ్ ద్వారా ఆ శ్లోకం యొక్క అర్థము ఇంకా ఆ పుస్తకంలో ఉన్నది పూర్తిగా ఈ ఎపిసోడ్లో వినిపిస్తాను. ఇప్పుడు ముందుగా ఫస్ట్ అధ్యాయంలో ఉపోద్ఘాతంలాగా కాస్త ఉంటుందన్నమాట, పరిచయం అన్నమాట. ఈ పుస్తకం యొక్క పరిచయంకి సంబంధించిన మ్యాటర్ అనమాట. అది ఓన్లీ చదువుతాను. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి శ్లోకము, అర్థము, దాని పూర్తి తాత్పర్యము ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పగా మిస్ కాకుండా చదవండి. థ్యాంక్ యూ. ఈ పుస్తకంలో ఇలా 20 అధ్యాయాలు ఉంటాయి. ఇప్పుడు మొదటి అధ్యాయంలో ముందుగా కాస్త మ్యాటర్ ఇచ్చారు, అది ఇప్పుడు నేను చదువుతాను. అష్టావక్ర గీత అధ్యాయం 1. ఆత్మసాక్షిగా అందరిలో. మహాపండితుడు, విజ్ఞాని, రాజర్షి అయిన జనకుడు తన సందేహాలను, సమస్యలను ఆత్మనిష్ఠుడైన అష్టావక్ర మునీంద్రుని ముందుంచి తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాడు. భగవంతుడన్నా, సత్యమన్నా, ఆత్మ అన్నా ఏ పేరుతో పిలిచినా ఉన్నది ఒకే సత్యం. అదే ఇంద్రజాల సమానమైన తన మాయాకల్పిత జ్ఞానంలో తానే చిక్కుకున్నట్లు దేహమనోబుద్ధులతో కూడిన జీవిగా తాను చూస్తున్నాననుకునే ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్లుగా మనస్సుతో భావిస్తున్నది. తనలో అసంఖ్యాకములైన రాగద్వేషాలను, నిశ్చయాలను, ఆశా నిరాశలను అనుభవిస్తూ తనదైన ప్రపంచంలో మానసికానుభవం పొందుతూ ఉన్నట్లుగా జీవుడు భావిస్తున్నాడు. ఈ కర్తృత్వ భావన కారణంగా తత్ఫలితమైన జన్మ కర్మ చక్రంలో భ్రమిస్తున్నట్లుగా భ్రమపడుతున్నాడు. ఈ బాధలలో ఊరికి ఉండిపోకుండా బయటపడడానికి తనకు, జగత్తుకు సృష్టికర్త అయిన జగదీశుని ప్రార్థించాలనే కోరికతో ఏకాగ్రత పెరుగుతున్నది. ఈ ఏకాగ్రత, ఈ భావన బలం తన పరిస్థితుల అనుకూలంగా మార్చి సరైన మార్గాన్ని చూపి సత్యమైన జ్ఞానాన్ని అందిస్తున్నది. ఏ బుద్ధితో తానుగా జగత్తుగా జగదీశ్వరుడుగా భావిస్తూ భ్రమిస్తున్నాడో అదే బుద్ధితో ఉన్నది ఒకే సత్యమని, అదే తానని, కనిపిస్తున్నట్లున్నదంతా భ్రమ అని తెలుసుకోవడంలో భ్రమాజన్య భావనా చక్రంలో భ్రమణం సమాప్తమవుతున్నది. అజ్ఞానం నశించి జ్ఞానం మిగిలిపోతున్నది. తిమిరం పోయింది, తేజస్సు మిగిలింది. జ్ఞానజ్యోతి నిశ్చలంగా, ఏకంగా, అద్వితీయంగా తానుగా ప్రకాశిస్తున్నది నిత్యంగా. భ్రమాజన్య జ్ఞానంతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా భావించిన జీవాత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ. భ్రమాజన్య జ్ఞానంతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడుగా భావించిన జీవాత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే సత్యం. తత్వజ్ఞానం సహాయంతో సాక్షిగా నిలబడి తన స్వయం జ్యోతిగా ఆనందంగా కేవలంగా ఉంటున్నది. నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా ఏర్పాటు చేసే అవకాశాన్ని కలిగించమని ఆ గణనాథుణ్ణి మనసారా వేడుకుంటున్నాను. ఈ గ్రంథ పఠనం అనే ఎపిసోడ్లో ఈ అష్టావక్ర గీత ఏ అడ్డంకులు రాకుండా కాపాడమని ఆ గణనాథుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.